ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. ప్రయాణం వలన ఆర్టీసీ గౌరవాన్ని ప్రతిష్టను పెంచుతుంది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లు అసోసియేషన్ భవనంలో జరిగిన టీఎస్ఆర్టీసీ, ఐఎన్టీయూసీ, ఎస్డబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అతి సామాన్యుడి నుంచి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మన ముఖ్యమంత్రి ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అని ఆయన చెప్పారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ నాయకుడు అన్ని ప్రభుత్వ వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్న వాటిని అన్నిటిని ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో ప్రజలను ఒప్పించి మెప్పించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు రేవంత్ రెడ్డి పడిన శ్రమ చాలా గొప్పదని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తానే పర్యటించి ప్రజలు పడుతున్న బాధలను, సమస్యలపైన పూర్తిగా అవగాహన పొందారని, ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలనే ఆయన సంకల్పం అని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాబట్టి న్యాయమైన, ధర్మమైన, సహజమైన మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం వలన ఆర్టీసీ గౌరవాన్ని, ప్రతిష్టను పెంచుతుందని ఆయన చెప్పారు. ప్రజల అవసరాలు, ఉద్యోగుల సంక్షేమం మాత్రమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పనిచేస్తుందని ఆయన అన్నారు. ఆర్టీసీ ప్రజల ఆస్తి అని, అలాంటి ఆస్తిని ఇంచు భూమి అయిన ఆక్రమణకు గురైతే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకోడని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో మీ అందరికీ సరైన న్యాయం జరుగుతుందని, మీ సంక్షేమం కోసం నా వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేని ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, అసెంబ్లీ కోఆర్డినేటర్ బెక్కరి మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జి హర్షవర్ధన్, టి రాజేందర్ రెడ్డి, ఎం సురేందర్ రెడ్డి, అమరేందర్ రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ అహ్మద్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ డి గోపాల్, సహాయ కార్యదర్శి సాయిరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజర్ విజయబాబు, జిల్లా బాధ్యులు రాములు, భాస్కర్, శ్రీను, సాయిబాబా, సిజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు టీఎస్ఆర్టీసీలో అప్రథమంగా మహబూబ్ రీజన్లో ఐఎన్టీసీకి సంబంధించిన ఎస్డబ్ల్యూ యూనియన్ రీజనల్ జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా కొన్ని డిమాండ్స్ అప్పీల్ చేయాలని చెప్పి కూడా మేము అనుకున్నాం. గత నియంత అప్రజాస్వామిక రాక్షస పాలనలో అనగారి దగాపడ్డ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు కుటుంబ సభ్యులతో పాటు ఇదిగా ఓటేసి గెలిపేయడం జరిగింది. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టుకుంది. అందరూ అక్కడ మీటింగ్లో ఉన్నారు కాబట్టి వారు ఈరోజు ఏ ప్రజాస్వామిక కేసీఆర్ ఆర్టీసీలో భారత రాజ్యాంగం కనిపించిన ట్రేడ్ యూనియన్ లేకుండా చేసి వెల్ఫేర్ కమిటీ చేసిండో రాష్ట్ర మొత్తంలో చైర్మన్ మొత్తం రద్దయిపోయారు, ఓటర్లు రద్దయిపోయారు. కానీ ఆర్టీసీలో అంత అనధికారికంగా కొనసాగుతున్న వెల్ఫేర్ కమిటీ సభ్యులు మాత్రం కొనసాగుతుంది. కాబట్టి ఇది కేసీఆర్ పాలనకు నాంది పలుకుతుంది. కాబట్టి రాష్ట్రం మొత్తం ప్రజాపాలన జరుగుతుంది, ఆర్టీసీలో మాత్రం కేసీఆర్ పాలన కొనసాగుతుంది ఇప్పటికీ. కాబట్టి వెల్ఫేర్ కమిటీ రద్దు చేయండి తక్షణం అని చెప్పి ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో 2010 జీతాలు తీసుకుంటున్న ఎవరు లేరు. ఆర్టీసీ కార్మికులు మాత్రమే 2010 జీతాలు ఇప్పటికీ తీసుకుంటున్నాం. మాకు 2017 వేతన సవరణ జరగాలి, 2021 వేతన సవరణ జరగాలి. ఆ 2 వేతన సవరణ పునరుద్ధరణ చేసిండు. అలాగే 179 నెలల డిఆర్ఎస్ రావాలి. 2013 వేతన సవరణ చేసినా కూడా 50% బాండ్ డబ్బులు రావాలి. రిటైర్మెంట్ అయిన సెటిల్మెంట్ డబ్బులు రావడం లేదు. మా డబ్బులు మేము రూపాయలు వేసుకున్నాం రిటైర్మెంట్ అని రావాలని, 2 నెలలైనా రావడం లేదు. చనిపోయిన ఉద్యోగులకు రెగ్యులర్ పాత్ర మీద ఉద్యోగాలు ఇవ్వాలి. కన్సల్టెంట్ పేమెంట్ పైన ఉద్యోగాలు ఇస్తుండు. అలాగే వీఆర్ఆర్ తీసుకున్నప్పుడు డబ్బులు రావడం లేదు. ఇలా రోడా కొట్టి భయపడించి వీఆర్ఆర్ తీసుకొని చేపించినప్పుడు వాళ్ళ డబ్బులు రావడం లేదు. అంటే ఈరోజు మెడికల్ అడ్మిట్ అయిన పిల్లలు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. చనిపోయిన కుటుంబ సభ్యులు తృప్తిగా లేరు, వీఆర్ఆర్ తీసుకున్న కుటుంబ సభ్యులు తృప్తిగా లేరు, రిటైర్మెంట్ అయిన కుటుంబ సభ్యులు తృప్తిగా లేరు, సర్వీస్ చేస్తున్న కుటుంబ సభ్యులు తృప్తిగా లేరు. కేసీఆర్ పాలన కూడా కాంగ్రెస్ తెచ్చాం.
కాంగ్రెస్ తక్షణమే మా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఏదైతే వచ్చిందో ఆ స్కీమ్ని ఆర్టిస్ట్ కార్మిక సంఘాలుగా ఆర్టిస్ట్ కంపెనీగా స్వాగతిస్తాం. ఎందుకంటే కేసీఆర్ పాలనలో ఆర్టిస్ట్ కుదించుకుపోయింది. 10,500 బస్సులు 8,800 బస్సులకు వచ్చినాయి. 57,000 మంది సిబ్బంది 42,000 వచ్చిందంటే ఆర్టీసీ విస్తరించిన కుదించుకుపోయింది. ఈ మహాలక్ష్మి స్కీమ్ ప్రభుత్వం వచ్చి 2 రోజులే హైదరాబాద్ ప్రకటించినా కూడా మా కార్మిక సోదరిమణులు దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి, సక్సెస్ చేయాలి, విజయవంతం చేయాలి, ఖర్చుతో పనిచేసి ఇలా 1,00,000 మందికి మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆటుపోట్లు ఉన్న డ్యూటీలో ఓవర్లోడ్ ఉన్నా, కష్టానికి ఫలితం లేకున్నా, 2,010 జీతాలు తీసుకుంటున్నా, కష్టానికి ఫలితం లేకున్నా, వర్క్లోడ్ పెరిగినా విజయవంతం చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకోలేక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, క్యాబినెట్ ఈరోజు కేసీఆర్ పాలన ఎందుకు నడుస్తుందంటే వనభోజనాలు ఆయన ఏదో మోసం చేయడానికి ప్రగతి భవన్ వనభోజనాలు పెట్టి మోసం చేసిండు, దాగా చేసిండు. ఇప్పుడు వనభోజనాలు ప్రకటించారు. ఇది ప్రభుత్వం తెలియదు అనుకుంటాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తెలియదని చెప్పిండు, ఎండీ గారు సూచిస్తుండేది. కాబట్టి వనభోజనం రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేసినాం. వనభోజనం స్కామ్లు జరిగితే మొత్తం మన చెంచగాలు ఉంటారు కొందరు సిఐడిఎంకు వచ్చిన పైసలు వాళ్ళు తింటారు. సిఐడిఎంకి వీళ్ళు ఒక యాడ్ ఇప్పిస్తుంటాడు, బియ్యం ఇప్పిస్తుంటాడు. ఆ స్కీమ్ నడుపుకోవడానికి చెంచగాళ్ళు నడిపిస్తున్న వ్యవస్థ ఇది. బట్ ఆ వ్యవస్థను మేము ఉద్దరణ కూడా పెట్టినారు. అలాగే కొన్ని దగ్గర ఇలా ప్రభుత్వం తెలియకుండా సంక్రాంతి బంద్ అంటారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడే స్కీమ్ ఎత్తేస్తుండు, ఫ్రీ బస్ మహాలక్ష్మి స్కీమ్. మేడం చేత బంద్ అంటారు. స్కీమ్లో అన్ని స్కీమ్లు కొనసాగుతాయి. ఆ పెద్దలకి కార్మికులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటిని మీరు ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ఇప్పుడు అప్పీల్ చేసింది ప్రభుత్వం. సంక్రాంతి తర్వాత టైం ఇస్తా అంటుంది. సంక్రాంతి ముందు కావాలంటున్నాం. సంక్రాంతి కారణంగా మాకు ఏమైనా ప్రకటిస్తే సంక్రాంతి స్పెషల్ బస్సులు ఉత్సాహం మాకు ఏంటంటే తక్కువ వేతనం పనిచేస్తున్నాం కూడా 2,010 వేతనం పనిచేస్తున్నాం కూడా కొన్ని ప్రకటిస్తే ఉత్సవంతో పనిచేస్తాం. రేపు మేడారం జాతర ఉంది. ఇలా ప్రభుత్వం నేషనల్ పండుగ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అటువంటి పండుగని ఉత్సవంతో చేయాలంటే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటే మెరుగైన సేవ చేయాలంటే మాకు 10 సంవత్సరాల జీతాలు వద్దు, మాకు కింద జీతాలు వద్దు, కొత్త జీతాలు ఇవ్వండి. మీ విలీన ప్రక్రియని సాఫ్ట్గా నడిపియండి, తక్షణమే కమిటీ ఇవ్వండి, 10 రోజుల కమిటీ రిపోర్ట్ ఇప్పియండి. అంత రెడీ ఉంది మా దగ్గర. ఇంకా మోసం చేయడానికి వీల్లేదు. అధికారులు మోసం చేయడానికి చూస్తారు. మీకు యూనియన్లు వస్తే నడవది ఆర్టీసీ కుంటుపడుతుంది. ఇవాళ 4 ఏళ్ళ యూనియన్ లేక ఈ అధికారులు ఏం చేసి లాభం వచ్చింది 4 ఏళ్ళ సంది 15,000 మంది తగ్గినరు. అంతమంది జీతం మిగులుతుంది. నెల 70 కోట్ల జీతాలు మిగులుతున్నాయి నెలకు. లాభం ఉందా? యూనియన్ల పేరు చెప్పి అక్రమంగా దోసుకోవడానికి న్యాయమేమైనా కలబడ్డ అధికారులు ఇలా యూనియన్లు అవసరం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కూడా మిస్గైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం తస్మ జాగ్రత్త. అధికారుల మాట వినకండి. మీ పక్షాన నుండి మీకు గెలిపించిన కార్మికుల పక్షాన ఉండండి. అధికారులు చెప్పేది అవాస్తవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు రవాణా శాఖ మంత్రి, బీసీ శాఖ మంత్రి అయినటువంటి ఉన్నం ప్రభాకరణ గారికి దయించి ఆర్టీసీ కార్మికుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నామన్నా. ఈరోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను కనీసానికి 1-2 పరిష్కరిస్తానని ఆశిస్తూ మీకు విజ్ఞప్తి చేస్తున్నామన్నా. ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎప్పుడైనా అన్ని రాష్ట్ర ప్రభుత్వంలో చైర్మన్లు కానీ సంబంధించిన కార్పొరేషన్లకు సంబంధించినవన్నీ కూడా రద్దు చేయడం జరిగిందన్న. కానీ ఆర్టీసీలో గవర్నమెంట్ అప్పుడున్నటువంటి ఇప్పుడున్న ఎండీ గారు అప్పుడున్న గవర్నమెంటు వెల్ఫేర్ కమిటీలు పెట్టిందన్న. ఈ వెల్ఫేర్ కమిటీ రద్దు వల్ల కార్మికులు చాలా ప్రశాంతంగా ఉంటారన్న. ఆ వెల్ఫేర్ కమిటీ రద్దు ఇప్పుడు పైసాతో కూడుకున్న పని కాదు. బట్ ఇమ్మీడియట్గా వెల్ఫేర్ కమిటీ రద్దు చేయాలా. అదేవిధంగా వనభోజన కార్యక్రమం పేరు మీద ₹1 కోటి దుబారా ఖర్చు పెడుతున్నారన్న. ఆ దుబారా ఖర్చు కూడా కస్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని కూడా వెంటనే రద్దుపరచాలి. మీరు 30 రోజుల మీ పరిపాలనలో ప్రజలు కూడా సంతృప్తికరంగా ఉన్నారు. ఆర్టీసీ కన్నా సంతృప్తి పడి కొద్దిగా అసంతృప్తి ఉన్నామన్నా. ఎందుకంటే మీరు ఆర్టీసీకి పూర్తిగా నమ్మి ప్రతి ఆర్టీసీ కుటుంబం మీ కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి మీరు మీ కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ గెలవడంలో కీలక పాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులను దయవుంచి మీరు ఆలోచించి మాకు రావాల్సిన కనీసం రావాల్సినటువంటి పండుగ రోజన్న ఒక శుభవార్త ద్వారా 179 రోజుల డిఏ అరియర్స్ అన్న ఇప్పియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామన్నా. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్లో మా కండక్టర్ డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతున్నా కానీ మేము సంతోషంగా డ్యూటీ చేస్తున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం ఎండీ గారికి ఈ సభ ద్వారా. ముఖ్యంగా ఏమిటంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల ఏమైందంటే మహాలక్ష్మి టికెట్ లేదా టిమ్ మిషన్ మీద అమౌంట్ కనబడుతుంది, కిందికి ఒకసారి 0 కనబడుతుంది.
దీనివల్ల ఏమి డిస్ప్లే మీద అమౌంట్ కనబడి జీరో టికెట్ ఇవ్వడం వల్ల ఈరోజు చాలామంది డిపోల కండక్టర్లకు కలెక్టర్ పేరు అని చెప్పి పక్కన పెట్టడం జరుగుతుంది. మేము ఎండి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సాఫ్ట్వేర్ ఏదైతే సెట్ కరెక్ట్ చేసేంత వరకు ఈ మహాలక్ష్మి సపరేట్ రావాలి తప్ప ఈ ప్రింట్ ఆపరేట్ కలిసి రావడం వల్ల ఆర్టీసీలో నౌకర్లు పోయే పరిస్థితి ఉంది. చాలామంది డిపోలలో ఇప్పుడు స్పేర్లో ఉన్నారు. ఎండి గారికి మేము ఈ సభ దగ్గర విజ్ఞప్తి చేస్తాను, సాఫ్ట్వేర్ సెటిల్ అయ్యేంత వరకు ఇప్పుడు ఎవరైతే డిఎస్ ఉన్నారో మా సోదరులు సోదరి వాళ్ళందరినీ కూడా ఉద్యోగులకు తీసుకొని సాఫ్ట్వేర్ క్లియర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర జాయింట్ సెక్రటరీ విజయబాబు ఈరోజు రీజన్ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులు హాజరు కావడం జరిగింది. ప్రధానంగా మీరు ఇంతకుముందే ఒక అంశాన్ని అడగడం జరిగింది. మహాలక్ష్మి పథకం నుంచి కార్మికులకు ఏమైనా ఇబ్బంది ఉందంటే మహాలక్ష్మి పథకం అనేది మా సంస్థ కానీ కార్మికులకు కూడా ఉపయోగపడేది. కానీ ఈ సందర్భంగా మేము ప్రభుత్వ దృష్టి కానీ యాజమాన్య దృష్టి కానీ తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ హెవీ లోడ్ అనే దానివల్ల కండక్టర్లకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే టికెట్స్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రీజియన్లో కానీ జిల్లాలో రాష్ట్రంలో కూడా కొంతమంది కార్మికులు అన్యాయంగా. నా పేరు సుందర్, మహబూబ్నగర్ జిల్లా ఆర్టీసీ ఐఎన్టీసీ బాధ్యుని, జిల్లా బాధ్యుని. మరి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టీఎస్ఆర్టీసీ ఐఎన్టీసీ అనుబంధ ఎస్డబ్ల్యూ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. గతంలో ఏదైతే ప్రభుత్వాలు మరి వివక్షకు అణచివేతకు గురి చేసినాయో మరి ఎప్పుడైనా ఆర్టీసీలో మార్పు రావాలనే ఉద్దేశంతో సబ్బండ వర్గాలకు ఐఎన్టీసీ అండగా ఉంటుందనే ఉద్దేశంతో మరి ఈరోజు పెద్ద మొత్తంలో ఆర్టీసీ ఉద్యోగులందరూ ఈరోజు ఐఎన్టీసీ సమావేశానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఐఎన్టీసీ అడ్డా కమిటీ కూడా వేయడం జరుగుతుంది. ఏవైతే ఆర్టీసీలో గతంలో ఏవైతే విపరీతమైన సమస్యలు పని ఒత్తిడి ఏదైతే ఉందో వాటన్నిటిని పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఇక్కడ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సమావేశానికి వచ్చి ఆర్టీసీ సమస్యలపై మరి ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, కేబినెట్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న అణచివేత వివక్ష మీ మీద ఉండదు, ఇక్కడ మేము అండగా ఉంటామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి వారికి మా ఐఎన్టీసీ జిల్లా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఆర్టీసీ ఐఎన్టీసీకి అందరూ ఆదరిస్తారని మరి రాష్ట్ర స్థాయిలో ఐఎన్టీసీ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తుందని ఖచ్చితంగా మేము కార్మికులకు అండగా ఉంటాం. గతంలో ఏదైతే విధానాలు జరిగినాయో ఆ విధంగా కాకుండా ఐఎన్టీసీ చాలా పారదర్శకంగా న్యాయమైన సమస్యలపై పోరాడి ప్రభుత్వంతో రిప్రజెంటేషన్ చేసి వారి యొక్క సూచనలు కూడా తీసుకొని ఆర్టీసీని ముందుకు తీసుకెళ్తాం, ప్రభుత్వ సహకారంతో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం.